సింగరేణి లాంటి ప్రభుత్వ సంస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలను పెంచుతామన్నారు. హైదరాబాద్ ప్రజాభవన్లో సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కులను మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటిలతో కలిసి పంపిణీ చేశారు. భట్టి సింగరేణికి కార్మికులకు విద్య, వైద్య సదుపాయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టమన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సింగరేణిలో 1800కు పైగా ఉద్యోగాలు భర్తీ చేపట్టామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కార్యక్రమంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. తర్వాత బొగ్గు యూటిలైజేషన్ తగ్గించాలి, కార్బన్ ఫ్రీ వరల్డ్గా మార్చాలని ఆలోచన చేస్తుంది ప్రపంచం అంతా. ఉన్న బొగ్గు బాయిలేమో అంతరించిపోతూ ఉన్నాయి. ఒకవేళ ఉంటే కూడా ఈ బొగ్గు ద్వారా వచ్చేటువంటి పరిశ్రమల్ని ప్రోత్సహించొద్దని చెప్పి ప్రపంచం అంతా ఆలోచన చేస్తూ ఉంది. మరి ఆ దిశలో పోతూ ఉంటే మనం ఇక్కడే ఆగిపోతే బొగ్గు బాయిలేని దాదాపు 40,000 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఇందులో ఇంకొక 20-25,000 మంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పేరు మీద పనిచేస్తూ ఉన్నారు. 85 అంటే దాదాపు నియరింగ్ అబౌట్ మనం ఇంకా పెంచుకుంటూ పోతే 1,00,000 దాకా కార్మికులు పెరిగే అవకాశం ఉంది. 1,00,000 మంది బతికేటువంటి ఈ సంస్థని మనం బతికించి భవిష్యత్ తరాలకు అందించకపోతే ఇప్పుడున్న కార్మికుల బిడ్డల పరిస్థితి, వాళ్ళ భవిష్యత్తు ఏంటనేది దార్శనికత కలిగిన ప్రభుత్వం ఆలోచించాల్సిన బాధ్యత మాకు ఉంది. కాబట్టి సింగరేణి ఎండి గారికి, యాజమాన్యానికి చాలా స్పష్టంగా చెప్పాం, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా ఎక్స్పాండ్ కావాలి. కేవలం కోల్ మైనింగ్ ఒకటే కాదు, మిగతా మైనింగ్ కూడా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఎక్కడెక్కడ ఉందో కూడా అవసరమైతే మీరు ఎక్స్పర్ట్ కన్సల్టేటివ్ కమిటీస్ని పెట్టుకొని స్టడీ చేపించి వాళ్ళకి ఫీజు చెల్లించి ఎక్కడెక్కడ అవసరాలు అవకాశాలు ఉన్నాయో వాటి దగ్గరికి మీరు విస్తరించండి అని కూడా చెప్పాం. విస్తరించకపోతే భవిష్యత్తు లేదు. దానికోసం ఈ దేశంలోనే కాదు, అవసరమైతే పక్క దేశాలకు కూడా వెళ్ళాలి. ప్రపంచం అంతా కూడా విద్యుత్ ఉత్పాదనకు ఉపయోగపడేటువంటి బొగ్గు నుంచి రకరకాల ఆల్టర్నేటివ్ ఎనర్జీకి వెళ్తూ ఉన్నారు. గ్రీన్ పవర్ కావాలని అడుగుతూ ఉన్నారు, లేకపోతే లిథియం బ్యాటరీస్ అడుగుతూ ఉన్నారు. వీటన్నిటిలో అవకాశాలు మెండుగా ఉన్నప్పుడు, ఇంత పెద్ద వ్యవస్థ మనకు అందుబాటులో ఉన్నప్పుడు ఆ దిశలో మీరు ఆలోచన చేసి ఆ పోటీ ప్రపంచంలో మనం బతకగలిగితే ఎస్, సింగరేణి కార్మిక సోదరులందరికీ కూడా మంచి భవిష్యత్తు అందించడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచనతో నేను చాలా స్పష్టంగా చెప్పాను. అది మా ఆలోచన. అంతేకాని తాత్కాలికంగా ఏదో టీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో 10 సంవత్సరాలు చేసినట్టుగా చేయదలుచుకోలేము. దీన్ని నిలబెట్టాలనుకుంటున్నాం. గతసారి కంటే మెరుగైన రీతిలో ఈ లాభాల వాటాలో కార్మికుడికి న్యాయం చేసే ప్రక్రియలో సీతారామయ్య గారు కూడా, జనక్ ప్రసాద్ గారు కూడా ఓ ప్రయత్నం చేయటం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు కార్మిక సంఘాలకు సంబంధించి ఇటు మా ఐఎన్టీసీ కానీ ఏఐటీసీ కానీ మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, సింగరేణి కార్మికుడికి, కాంట్రాక్ట్ కార్మికుడికి దాంట్లో లాభాల్లో భాగస్వాములను చేయాలని ఆలోచన చేసినప్పుడు వెనకాడకుండా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వెంటనే డిక్లేర్ చేయటం జరిగింది అర్ధరాత్రి 1 గంటలో, నాకు తెలిసినంతవరకు కాదు. సో ఈ విధమైన ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇంకా రాబోయే కాలంలో రేపు సింగరేణి కార్మికులకు సంబంధించిన సంక్షేమం మా ధ్యేయం. అక్కడ ఉన్న సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులే కానీ కార్మికులకు సంబంధించిన పిల్లలకి అధునాతనమైన అంగుళాల్లో క్రీడా ప్రాంగణం ఉండాలి, అధునాతనమైన అంగుళాల్లో వైద్య కళాశాలలు ఉండాలి, హాస్పిటల్ ఉండాలి. అదేవిధంగా ప్రతి నిత్యం కూడా ఆ గనులకు సంబంధించి మరి మొన్ననే డిప్యూటీ సీఎం గారు రామగుండం వచ్చినప్పుడు ప్రకటన చేయటం జరిగింది. కార్మికులకు సంబంధించి వారి క్యాంటీన్స్, ఆ బొగ్గు గనుల పైన ఉన్న అన్నిటిని కూడా ఆధునీకరణ చేస్తామని ఆ విషయం ప్రయత్నంలో వారు చెప్పినట్టు 5 స్టార్ బిర్యానీ చెప్తామని వారు చెప్పారు. కానీ ఒక్క అడుగు ముందుకెళ్ళి మేము తినిపించినాక మాట్లాడదామనే యోచనతో సిఎండి గారు బలరాం నాయక్ గారు ఓ కార్యాచరణ తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సింగరేణి మైన్స్ ఉన్న అన్ని ప్రాంతాలలో వైద్యం పట్ల, విద్య పట్ల
అనేక ప్రాంతాల్లో నా నోటీస్కి వచ్చింది. ఇప్పటికీ కొన్ని హాస్పిటల్స్లో మన రిక్వైర్మెంట్కి తగ్గ డయాలసిస్ యూనిట్లు కూడా లేవు. ఆ ప్రాంతాల నుంచి మనం హైదరాబాద్ షిఫ్ట్ చేస్తున్నామో అలా షిఫ్ట్ చేయకుండా సింగరేణి ప్రాంతాలలోనే ఆ టైపు ఆ రేంజ్లో కార్పొరేట్ హాస్పిటల్స్ కట్టాల్సిన బాధ్యత నైతికంగా మనందరి మీద ఉంది. అదే దిశలో విద్య పట్ల కూడా హైదరాబాదులో ఉండే టాప్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అదన్నిటినీ సమవుజ్జీలో తగ్గకుండా సింగరేణి ప్రాంతంలో కార్మికులతో పాటు ఆ ప్రాంత ప్రజలకు కూడా మనము పూర్తి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ రెండిట్లో ప్రత్యేకమైన శ్రద్ధ తప్పకుండా ఇందిరమ్మ రాజ్యంలోని ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక కార్మికులు కూడా నిజంగా వాళ్ళతో చాలా బాండింగ్ ఉంది నాకు. వాళ్ళ కష్టాలు ప్రత్యక్షంగా కొత్తగూడెము, ఇల్లెందు, మనుగూరు, సత్తుపల్లి ఆ ప్రాంతాల్లో ప్రతి ఇంటిని ప్రతి గుమ్మాన్ని టచ్ చేసినోడిని. వాళ్ళు చాలా బహుభేద వాళ్ళు ఉన్నమాట వాస్తవం. తప్పకుండా ఇళ్లకి సంబంధించిన విషయంలో కేబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి గారి శ్రీధరబాబు గారు మేమంతా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక తీపి కబురు అతి కొద్ది రోజుల్లో కూడా చెప్పడం జరుగుద్ది. అంతేకాకుండా ఈ సింగరేణి ఈనాడు వర్టికల్గా అనేక సెక్టార్లో ఎక్స్పాన్షన్ కావాలని సింగరేణి కార్మికుల్ని సంతృప్తి పరుస్తూనే భవిష్యత్తులో ఈ సంస్థ నిర్వహణ కాకుండా ఉండే విధంగా రివర్స్ పంపింగ్ ద్వారా ఒక అత్యాధునిక పద్ధతిలో దేశంలో అనేక ప్రాంతాల్లో హైడ్రో పవర్ సప్లై చేస్తున్నారు. ఆ సెక్టార్లో కూడా ఈ సింగరేణి సంస్థ అతి కొద్ది రోజుల్లో మీ మంత్రివర్యులు భట్టి గారి ఆధ్వర్యంలో కాలు పెట్టబోతుంది. ఏదైతే సోలార్ పవర్లో మీరు అందరూ సక్సెస్ అయ్యారో ఈ సంస్థ సక్సెస్ అయిందో అదే పద్ధతిలో హైడ్రో పవర్తో పాటు అనేక వర్టికల్ వింగ్స్ లో ఈ సింగరేణి సంస్థ ఈనాడు అతి కొద్ది రోజుల్లోనే